చేయాలి వెంటనే ఎలాంటి ఫీజు లేకుండా ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలి వెంటనే ఎలాంటి ఫీజు లేకుండా ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలి ఎలాంటి ఫీజు రుసుము లేకుండా ఎల్ఆర్ఎస్ను వెంటనే కాంగ్రెస్ 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 వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం అమలు చేయాలి వెంటనే ఎలాంటి ఫీజు లేకుండా ఎల్ఆర్ఎస్ను గతంలో ప్రతిపక్షం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మన టిఆర్ఎస్ పార్టీ పాలన కాలంలో ఎల్ఆర్ఎస్ పెడితే ఎల్ఆర్ఎస్ కాదు ఇది కేవలం మన తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజల యొక్క రక్తాన్ని తీసుకుంటారు అని చెప్పి అప్పుడు ఉన్నటువంటి చాలా మంది ప్రతిపక్ష నాయకులు పిలుపునిచ్చినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. గతంలో ఉన్నటువంటి సిఎల్పి నాయకుడు అయినటువంటి బట్టి విక్రమార్క గారు మేము అధికారంలోకి చేపట్టిన వెంటనే ఈ యొక్క ఎల్ఆర్ఎస్ను తీసేస్తాము, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఎలాంటి రుసుము లేకుండా ఎల్ఆర్ఎస్ మేము కొనసాగుతామని చెప్పినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా మన ఇప్పుడున్నటువంటి మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మనందరికీ తెలుసు, అప్పుడు కోర్టులో కేసు వేసినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే. కోర్టులో పిల్లేసిండు. మరి ఇప్పుడు ఈ పెద్దపల్లి నియోజకవర్గం నుండి మేము కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాం, మరి అప్పుడేసినటువంటి కేసును మీరు విత్డ్రా చేసుకున్నారా, లేకుంటే కాంగ్రెస్ పాలనపై ఇప్పుడు మీరు కేసు వేస్తారా అని చెప్పి మేము ఈ సందర్భం మేము ప్రశ్నిస్తున్నాం. దాంతోపాటు సీతక్క మనందరికీ తెలిసిందే, అప్పుడు ఎలక్షన్ టైంలో ఎన్నో అబద్ధాలలో కూడా ఇలా ఎల్ఆర్ఎస్ కూడా ఒక అబద్ధం అని మనకు తేలిపోయింది. ఎందుకంటే సీతక్క కూడా ఒక మహిళ కూడా చెప్పింది కదా, నిజంగా ఫీజులు లేకుండా ఎల్ఆర్ఎస్ను కొనసాగిస్తారని చెప్పి మన తెలంగాణ ప్రజలందరూ కూడా ఓటేసి ఇలా గెలిపిస్తే ఇలా వాళ్ళ రక్త మాసాలను కాల్ చేయడం కోసం సీతక్క గారు కూడా ఇలా అబద్ధం ఆడి ఇలా ఎల్ఆర్ఎస్ను కొనసాగిస్తున్నాం. ఇలా సుమారుగా 20,44,000 మందిని ఇలా అప్లై చేసుకున్నారు. అంటే సుమారు ఒక 20,000 కోట్ల రూపాయలను కొల్లగొట్టే విధంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కొనసాగిస్తుందంటే వాళ్ళ యొక్క పాలన ఏ విధంగా ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు